ఫుల్ బిజీగా ఉన్నారు తమన్నా. ఎలాగంటే ఓ పక్క బాలీవుడ్ చేస్తా ఉన్నారు, వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు. చాలా కాలం తర్వాత తెలుగులోకి 'ఓదెల 2' సినిమాతో వచ్చారు. 'ఓదెల 2' అనే సినిమా ఎందుకు స్పెషల్ అంటే, 'ఓదెల' అనే ఒక సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. ఆహాలో చాలా చాలా బావుంటది. ఎందుకు ఎందుకు అంత బావుంటదని చెప్తానంటే, దేర్ ఈజ్ నో ఎక్స్‌పెక్టేషన్. అప్పుడు మనం అసలు ఈ సినిమా ఇంత బావుంటది, అంత బావుంటదని ఏమి లేకుండా సింపుల్‌గా స్టార్ట్ చేస్తే, అరే! సూపర్ ఎక్సైటింగ్‌గా తీసాడే డైరెక్టరు అనే ఒక సినిమా 'ఓదెల'. దానికి దర్శకుడు అశోక్ తేజ గారు. ఆయన ఆ సినిమా హిట్ అయిన తర్వాత మంచి ఈ సంపత్ నంది గారితో ఎలాగా కుదిరిందో తెలీదు గానీ, సంపత్ నంది గారు ఈ కథను మొత్తాన్ని ఓన్ చేసుకొని 'ఓదెల 2' అనే స్క్రిప్ట్‌ని మొత్తం నేనే ఒక మదర్‌లాగా తయారు చేసి ఇస్తానని చెప్పేసి చెప్పడం తెలుసు. ఇక్కడ ఇప్పుడు సినిమాకి సంబంధించిన రివ్యూ సంబంధించింది ఏంటంటే, సినిమా చూస్తున్నప్పుడు గ్రాఫిక్స్‌తో మిగతా నటీనటులు ఎక్కువ యాక్ట్ చేస్తున్నారా? లేకపోతే గ్రాఫిక్స్ చూడటం కోసం సినిమాకెళ్ళాలా అనిపించే ఒక పరిస్థితి అయితే ఉండింది. పర్టిక్యులర్‌గా 'వదిల 2' సినిమాలో గ్రాఫిక్స్ పార్ట్ చాలా ఎక్కువ. ఎక్కువంటే ఈ నటీనటులందరిని డామినేట్ చేసిందని చెప్పాలి. ఇకపోతే ఇవన్నీ కూడా నిజంగా బాగున్నాయంటే అవి కూడా అంతంత మాత్రం అనే చెప్పాలి. ఇలా ఈ రకరకాలుగా కన్‌ఫ్యూషన్ స్టేటస్‌లో ఉండింది. ఒక ఓల్డ్ సినిమాకి, ఈ సినిమాకి ఏంటి సంబంధం? దీని వరకు సంబంధం రివ్యూ మాడుకోవచ్చంటే, పర్టిక్యులర్‌గా ఇది సెకండ్ పార్ట్ అని చెప్పి చెప్పటంతోని దానికి సంబంధించిన కనెక్షన్స్ అన్నీ తీసుకురావాలి. 'వశిష్ఠ సింహ' ఆ సినిమాలో తల కోసేసి, ఆ తలని తీసుకొని పోలీస్ స్టేషన్‌కెళ్తది హెబ్బా పటేల్. అక్కడి నుంచి స్టార్ట్ అయిన కథ, ఇప్పుడు ఇందులో కూడా ఒక ఫస్ట్ సీన్‌తో ఒక చిన్న పాప ఇంకో తల తీసుకొని వస్తా ఉంటది. ఆ తల ఎవరిది అని చెప్పేసి పోలీస్ స్టేషన్‌లో గనుక వెతుకుతా ఎళ్తే, దానికి అక్కడి నుంచి రివీల్ చేస్తారు. ఈ సినిమా కథ మొత్తం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ తమన్నా గారు ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గరలో ఉన్నప్పుడు వస్తారు. ఈ తమన్నా గారు ఎందుకొస్తారు? అసలు ఆ తల పట్టుకొచ్చిన అమ్మాయి ఎవరు? వశిష్ఠ సింహ చనిపోయాడు గదా! మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారనేది మాత్రం సినిమాలోనే చూడాలి. నిజంగా గూడా పర్ఫెక్ట్‌గా ఒక ఎవరికీ అర్థం గాకుండా ఎమోషనల్‌గా గనుక క్యారీ చేయగలిగితే సినిమా బాగుండేదే. కానీ అసలు ఎక్కడ ఎమోషన్ క్యారీ అవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికి తోడు సైతాన్ వర్సెస్ దైవత్వం అనే ఒక క్యారెక్టర్ లాగా వచ్చింది. ఎందుకు సైతాన్ అంటున్నానంటే, ఆ పూడ్చి చేసినప్పుడు అసలు ఆ శవాన్ని వీళ్ళు పూడ్చారా, కాల్చారా అనే దగ్గర నుంచి స్టార్ట్ అవుతది ఈ సినిమా మెయిన్ పాయింట్. అందుకే నేను అక్కడి నుంచి ఏం చెప్పట్లేదు కానీ, ఇక్కడి నుంచి ఏ ఎమోషన్ కూడా క్యారీ అవ్వలేదు. అన్నట్టుగా భయపెట్టేద్దాము అని ఒక హారర్ ఫీలింగ్ తీసుకొద్దాం అనుకున్నారు. లైక్ 'అరుంధతి' ఫిల్మ్ లాగా. అది లేదు. అక్కడ కూడా మనం సోనూ సూద్ పెద్ద పెద్ద డైలాగులు ఏం చెప్పడు. ఒకటే ఒక సీన్‌లో మాత్రం నేను ఎందుకు ఆ అమ్మాయి దగ్గర కావాలనుకుంటున్నాననే దాన్ని వ్యక్తపరిచే సీన్ చాలా అద్భుతంగా పేలటంతోని ఈ రోజుకి కూడా మనకి 16 సంవత్సరాల తర్వాత కూడా 'అరుంధతి' సినిమా గురించి మాట్లాడుతున్నాం. కానీ అలాంటిది కొన్ని ట్రై చేశారేమో అనిపించింది. ఇంకా చాలా చాలా మిక్స్ అండ్ మ్యాచెస్ చాలా ఇప్పుడు ఏఐలో కూడా కొన్ని వర్క్స్ చేశారు. తప్పులేదు. కానీ మనం ఎక్కడ చేసినా, ఏం చేసినా సరే ఎమోషనల్ క్యారీ అయితే మాత్రం ఖచ్చితంగా ఆ సినిమా చూడొచ్చు. అదర్‌వైజ్ ఆ సినిమాని చూడలేరు. ఎవరు కూడా 2 గంటల 20 నిమిషాల కథని కూర్చోలేకపోవటమే ఈ సినిమాకి పెద్ద మైనస్సు. ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్, కెమెరా వర్క్ అన్నీ కూడా సూపర్‌గా ఉంటాయి. కానీ ఎంత బాగున్నా కదా నీకు కథలో ఎమోషనల్‌గా మిమ్మల్ని డ్రైవ్ చేయలేనప్పుడు వాళ్ళ కష్టం అంతా కూడా వృధా అవుతది. లేదంటే ఆ బీట్ బాగుందనో, ఈ కెమెరా వర్క్ బాగుందనో కూడా ఏ సినిమా కూడా వర్కౌట్ అవ్వదు. అలా వర్కౌట్ అయిన సినిమాలు ఇంతవరకు చరిత్రలోనే లేదు. అందుకనే 'ఓదెల' సినిమా కూడా డెఫినెట్‌గా సంపత్ నంది గారు ఎలా అనుకోని మన తమన్నాని తీసుకొచ్చారో గానీ, ఆ శివసత్తులు వీటన్నిటికి సంబంధించి కూడా మధ్య మధ్యలో అమ్మో! దేవుడు, శివుడు అని చెప్పేసి భయపెట్టేసి సినిమాని ఒక దైవత్వంతో చూపిద్దాం అనుకుంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో అయి వర్కౌట్ అవ్వవు. అయంతా కూడా ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి డ్రివెన్‌గా ఉన్నప్పుడు మాత్రమే కొన్ని సినిమాలు పర్టిక్యులర్‌గా వర్కౌట్ అవుతాయి. అదర్‌వైజ్ ఈ సినిమాని 100% యాక్సెప్ట్ చేయరు. ఇకపోతే ఎందుకు ఫస్ట్ సినిమాకి, ఈ సినిమాకి ఎందుకు ఇంత వేరియేషన్ వచ్చిందంటే, అక్కడ స్టార్స్ లేరు. అక్కడ కథ మాత్రమే ఉంది. ఎమోషన్ మాత్రమే ఉంది. ఈ సినిమాకొచ్చేసరికి స్టార్స్ అయ్యారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో స్టార్ డైరెక్టర్ వచ్చాడు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అద్భుతంగా పెరిగిపోయినాయి. కాస్ట్ ఆఫ్ బడ్జెట్‌ని మనం ఊహించలేం. దాదాపు 25-30 కోట్ల ఖర్చు స్క్రీన్ మీద కనబడుతూ ఉంటది. రూపాయి ఎక్కడ వేస్ట్ అయినట్టు కనబడదు గానీ, బట్ ఎక్కడ ఎమోషన్ కనెక్షన్ ఇటు మిస్ అయితే ఆ సినిమాలు ఎక్కడ ఆడిన దాఖలాలు లేవు. అందుకనే 'ఓదెల 2' కూడా ఖచ్చితంగా ఆడదు. ఇకపోతే అన్నిటికంటే ప్రమాదకరమైన విషయం నేను ఎప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. సినిమాలు రిలీజ్ అయినప్పుడు
మీరు ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. దాని ముందు స్ట్రీమింగ్ పార్ట్నర్ పలానా నెట్‌ఫ్లిక్స్ అనో, అమెజాన్ అనో, ఇంకోటనో ఏస్తే ఓకే. ఇది అక్కడ వచ్చేస్తదిలే అని చెప్పి వాళ్ళోళ్ళకి ఇది అమెజాన్‌లో వస్తది. త్వరలోనే మీరు బయటకెళ్ళి సినిమా చూడొద్దని చెప్పేసి స్పాయిలర్స్ ఉంటారు. అందుకని ఇట్లాంటివి వేసినప్పుడు మాత్రం మీరు నిజంగా ఎవరికి అమ్మినా సరే అది ఒకవేళ కంపల్సరీ ఏస్తేనే మీకు వర్కౌట్ అవుద్దో నాకు తెలీదు గానీ, అలా కాకపోతే మాత్రం అలాగ ఏయకుండా ఉంటే చాలా బెటర్. ఎందుకు త్వరలోనే ఆ సినిమా అక్కడ వస్తది అని చెప్పి చూద్దాం అనుకునేవాళ్ళు, టైం పాస్ కోసం వెళ్ళేవాళ్ళు, సరే ఏదో శివుడు అంటున్నారు, గ్రాఫిక్స్ అంటున్నారు, ఒకసారి ట్రై చేద్దాం హారర్ అంటున్నారు అనే ఒక జానర్‌ని ఇష్టపడే వాళ్ళు కూడా ఈ సినిమాకి వెళ్ళడానికి ఇష్టపడరు. అందుకని చెప్పి ఇట్లాంటివి వేయకుండా ఉంటే బెటర్ ఏమోనని నా ఫీలింగు. చూడండి, ఇది ఖచ్చితంగా అయితే ఒక ఫ్యాన్ బేస్‌గా బాగా టైం ఉంటే మాత్రం హాయిగా వెళ్ళి ఖచ్చితంగా సినిమా చూసే మూడ్ ఉంటే వెళ్ళి చూడొచ్చు. అదర్వైజ్ ఈ సినిమాని థియేటర్‌లో చూడటం కొంచెం రిస్క్ అయిన పనే. డెఫినెట్‌గా ఈ సినిమా అప్ టు ద మార్క్ అయితే లేదని చెప్పాలి. ట్యాగ్ తెలుగు ఓదెల 2కి ఇస్తున్న రేటింగ్ 2.25 ఔట్ ఆఫ్ 5. నేను మీ శివ మల్లాల.